మంచి చేయాలంటే ఆయనే రావాలి కదా, చెడు చేయాలంటే అంటే అమరావతి ఆ పేరుతోని ఎన్నో కోట్లు వెనకేసుకున్నాడు, దోచుకున్నారని అంటున్నారు కదా. ఓకే, షర్మిల గారి మీద మీ కామెంట్స్ ఏంటి? ఆవిడ ఎవరో కూడా సరిగ్గా నాకు తెలియదు, అంత ఆవిడ గురించి అసలు నాలెడ్జే లేదు. రోజా గురించి రోజా గురించి డిస్కర్ అనేది జబర్దస్త్ లో ఉన్నప్పుడు బానే ఉంది కానీ నాగబాబు గారితో ఆయనతో కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే వస్తుంది ఇప్పుడు చేస్తారు. ఆమె సీట్ లేదు కదా, మీ అభిప్రాయం ఏంటంటే? ఏదో వాడుకున్న రోజు వాడుకున్న తర్వాత వదిలేశారు అంతే. నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తుంటారు? నెక్స్ట్ టైం తెలుగుదేశంలో రావాలంటే మొఖం చాటుకోవాలి, మళ్ళీ వెయిట్ చేయాలి ఆవిడ అంతే. కొడాలి నాని గురించి ఏమంటారు కూడా? గుట్కారాజు గారు ఎందుకు తెలియదు మంచి ఆయన కూడా టీడీపీలో ఉన్న ఆయన, మరి ఎందుకు వెళ్ళారో తెలియదు. మళ్ళీ మేబీ రావచ్చేమో టీడీపీలోకి మళ్ళీ. ఒకవేళ గెలిస్తే రాజమండ్రి గోదావరి మంగళవారం మార్గన్ భారత్ గారు ఎలా చేశారు? పర్లేదు అన్న, అది ఏదో చేశారు, అది కాదో తప్పుగా చేశారు. కానీ మరి ఎంపీ సీట్ పార్కులు అయ్యి చేశారు కానీ అంతేగాని జాబ్లు ఎంపీ సీట్ నుంచి ఎమ్మెల్యే సీట్ దింపేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అది తెలియదు. ఐటీ మినిస్టర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలియదు అంట. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు గారే వస్తారనుకుంటున్నాను. ఎందువల్ల? మంచి చేయాలంటే ఆయనే రావాలి కదా, చెడు చేయాలంటే జగన్ రావాలి. అంటే జగన్ గారి పరిపాలన అసలు 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? అస్సలు బాగాలేదు, వేస్ట్, శుద్ధ వేస్ట్. ఏ పరంగా? అన్ని పరాలుగా, జాబుల విషయంలో అయినా, ఇల్లు స్థలాల విషయాలు అయినా, హాస్పిటల్ పరంగా అయినా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం అనుకో, ఒక దానికి ఓకే అంటున్నారు, ఇంకో దానికి ఓకే అనట్లేదు, మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అలా లేదు, ఏదైనా ఆరోగ్యానికి ఇచ్చేసారు. జగన్ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా. సారీ, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? నెగ్గుతారని అనుకుంటున్నాను. నెగ్గుతారు అనుకుంటున్నారు. అంటే ప్రజలు మంచి జరుగుతుంటారు. మంచి జరుగుతుంది. ఈ జగన్ గారి పరిపాలన మెయిన్ గా నచ్చింది ఏంటి? అన్ని నచ్చలేదు, ఒకటి కూడా ఏది అసలు నచ్చలేదు. మెయిన్ మందు విషయంలో అయినా సరే, స్థలాల విషయంలో అయినా సరే, నచ్చిన వాళ్ళకి ఇచ్చి కూడా నచ్చిన వాళ్ళకి ఇవ్వకపోవడం. ఇప్పుడు హాస్పిటల్ పరంగా అయినా సరే, జాబ్ పరంగా అయినా సరే, ఏదైనా సరే. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మన ఏపీలో? డెవలప్మెంట్ చూడొచ్చు. ఏ విధంగా డెవలప్మెంట్? నెక్స్ట్ హైదరాబాద్ అవుతుంది, నెక్స్ట్ అదే ఇక్కడ అలా పెరిగింది నీట్ గా, ఇక్కడ ఎలా ఉంది అలా అవుతుంది అనమాట. ఇప్పుడు విడిపోయింది కదా, అప్పుడంటే వేరేలా కలిసి. నెక్స్ట్ ఇంకా డెవలప్ చేస్తాడు, వైజాగ్ అయినా అమరావతి అయినా ఏదైనా సరే. అమరావతి కూడా మధ్యలో ఆఫీస్. అంటే అమరావతి ఆ పేరుతోని ఎన్నో కోట్లు వెనకేసుకున్నాడు, దోచుకున్నారని అంటున్నారు కదా. బినామీ పేరు మీద రాయించుకున్నారు. అలా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2000 కోట్లు అని చెప్పి చాలా ఆయన శ్రమ చేయలేదన్నా, అంత మించి పంచుకుంటే ఇన్నంతా ఇంకా. ఓకే, పోయినసారి టీడీపీకి 23 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నాం? టీడీపీకి ఎన్ని వచ్చినాయి అన్న? పోయినసారి 23 వచ్చినాయి టీడీపీకి. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులు ఎన్ని వస్తాయి అనుకుంటున్నాం? ఎక్కువే వస్తున్నాయి. ఇప్పుడైతే నెగ్గుతారు, సీఎం అయినా కాబట్టి ఇంక ఎక్కువే వస్తాయి. మాక్సిమం ఒక వైసీపీకి ఒక 50 వచ్చినా కూడా మిగతా అన్ని ఎన్నిగా వస్తాయి కదా, ఇద్దరు కలిసి.